మీ నుంచే స్టార్ట్ చేస్తాను. టీడీపీ జనసేనలు ప్రశాంత్ కిషోర్ అవసరం అవుతున్నారా? ఎందుకని అటువైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది? సలహాలు సూచనలు ఎందుకని తీసుకుంటున్నారు? మేడం, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర రాజకీయ పార్టీ నాయకులు పెద్దలందరికీ నమస్కారాలు. ప్రశాంత్ కిషోర్ దేనికి వచ్చాడు అనేది అది ఫస్ట్ ప్రశ్న. ఆయనకున్న ఐపాక్ టీము 3 విభాగాలు అయిపోయింది. ఆయన మానుకున్నాడు. సర్వేలు చేయటం, పార్టీకి అనలైజ్ చేసినవటం అనేది ఆయన సంస్థ నుంచి మానుకొని ఋషి అని ఇంకొక అతను మన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చేశాడు, ఇంకొక అతను కర్ణాటకలో చేశాడు. వాళ్ళ గ్రూప్ దాదాపు 700 మెంబర్స్ డివైడ్ అయిపోయారు. ఐపాక్ టీంకి ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు అసలుకి దాంట్లో పార్టిసిపేషన్ లేదు. ఆయన బీహార్లో పాలిటిక్స్ నడుపుకుంటున్నాడు. కాంగ్రెస్ కూటమికి ఆయన గ్రూపులు కట్టడానికి పనిచేస్తున్నాడు. అంతే తప్ప ఐపాక్ టీం అంటే ఒక 2 years నాడు 200 మంది ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి వాళ్ళు 5 members వస్తారు. వాళ్ళు కంప్లీట్ డైలీ మానిటరింగ్ చేసి వాళ్ళు ఐపాక్ కి ప్రశాంత్ కిషోర్ పంపిస్తారు. ప్రశాంత్ కిషోర్ గారు వీక్లీ ఒకసారి పార్టీ ఎవరు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం అధ్యక్షుడితో చర్చలు జరిపి సర్వేలు ఇచ్చి ఆయన కొన్ని సూచనలు ఇస్తాడు. అది వాళ్ళ ఐపాక్ టీం యొక్క విధి విధానాలు. మేము 19 నుంచి 24 దాకా ఐపాక్ టీం ఏ పనులు చేస్తుంది అంటే మంచి క్లవర్ స్టూడెంట్స్ని, ఎంటెక్ వాళ్ళని వాళ్ళని తీసుకుంటారు. ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ ఉంటారు. వాళ్ళ ఐపాక్ టీంలో తీసుకున్నారు. ఆర్డినరీ స్టూడెంట్ని తీసుకున్నాడు. వాళ్ళు ఆ టీంలో తీసుకున్న మెంబర్స్ వాళ్ళు అసలు వాళ్ళ సిస్టమ్ అది. అంటే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5 members ఉంటారు. అంటే వాళ్ళు ప్రతి రోజు ఒక మండలంలో విశ్లేషించి అక్కడ రిపోర్ట్స్, డిఫెక్ట్స్ అన్ని వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. అంటే హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్ వాళ్ళు ఆయన సర్వే చేసి వీక్లీ వన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేవాడు. ఈ కాన్స్టిట్యున్సీ యొక్క స్వరూప స్వభావాలు ఇట్లా మార్చాలి, ఇట్లా చేయాలని. అది ఐపాక్ సిస్టమ్. అది ఆయన మానుకున్న తర్వాత ఐపాక్ 700-600 members 3 గ్రూపులుగా డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఋషి అని ఒక ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక గ్రూప్ చేస్తున్నారు. వాళ్ళు 3 డివైడ్ అయిపోయారు. ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడుతో వచ్చింది. ఆయన ఐఎన్డీ కూటమిలో జరగడానికో లేకపోతే ఇతర చర్చలు జరపడానికి వచ్చాడు తప్ప ఆయన ఎనలైజేషన్ ఆయన గ్రూప్ సర్వేలకు రాలేదు. అది ఫస్ట్ క్వశ్చన్. అది వాళ్ళ సిస్టమ్ చెప్తున్నా మీకు. సిస్టమ్ ఎట్లా నడుస్తుందని కూడా మీకు చెప్పాను. అది వాళ్ళు ఒక 2 years ముందు వస్తారు. ఆ 2 years ముందు కాన్స్టిట్యున్సీని తీసుకుంటారు. ఒక కాన్స్టిట్యున్సీకి 5 members డైలీ అబ్జర్వేషన్ ఒక మండలం పెడతారు. ఆ రిపోర్ట్స్ అన్ని ఎవరికి చెప్పరమ్మా. ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పరు, ఎవరికి చెప్పరు. హైదరాబాద్ పంపిస్తారు. వాళ్ళు 1 week ఒకసారి ఇంకొక కాన్స్టిట్యున్సీ గురించి పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉంటే అక్కడ వాళ్ళ సిస్టమ్ అది. ఏది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసేవాడు, మనం రేవంత్ రెడ్డితో డిస్కస్ అట్లా చేస్తారు. అక్కడ అది వాళ్ళ సిస్టమ్ అది. అంతేగాని ఆయన ఇప్పుడు ఒక 2 నెలలు 3 నెలల మీద వచ్చి ఆయన బీహార్ ఎలక్షన్ చూసుకుంటున్నాడు. వచ్చే ఆయన అనేక అంశాల మీద రావచ్చు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఆయన ఇటీవల కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కూటమిలో కట్టాలని చూశాడు. దానికోసం ప్రయత్నిస్తున్నాడు. మరి దేనికి వచ్చాడు ఏంటి అనేది ఆ చంద్రబాబు నాయుడు గారు, ప్రశాంత్ కిషోర్ తప్ప మన ఊహాలు ఇక్కడ వార్తా మీడియా ఎవరికి వచ్చింది వాళ్ళు నడుపుకుంటా ఉంటారు. అది నాకు తెలిసిన సమాచారం అది. సో ప్రశాంత్ కిషోర్ మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఒక కర్టసీ కాల్ లాగా ఆయన్ని కలిసి వచ్చాను అని చెప్పారు. కాకుంటే ఇంటర్నల్ గా మీకేం తెలియట్లేదా అక్కడ ఏం జరిగింది, ఎందుకు వచ్చారు అనేది? కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు కొన్ని ఊహాజనితమైన ప్రశ్నలు, దాని మీద చర్చలు నడపడం మీడియా. ఇప్పుడు మా బోటాళ్ళు అట్లా మాట్లాడడం. ఆయన ఈ ఎనలైజేషన్ గ్రూప్ ఏం అనుకున్నాడమ్మా. అసలు విషయం ఏంటంటే అది పెద్ద ప్రాజెక్ట్. ఇది ఒక 400-500 మంది ఒక నియోజకవర్గానికి అయితే 400 మంది 500 మంది పని చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5 ఉంటారు వాళ్ళు డైలీ ఒక్కొక్క మండలానికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి సర్వే చేసి, విలేజ్ సర్వే చేసి ఆ రిపోర్ట్స్ అన్ని ఎవరికెవరు, ఎమ్మెల్యేకి ఎవరికెవరు డైరెక్ట్ హెడ్ ఆఫీస్ నైట్ పంపించేస్తారు ఆన్లైన్ లో. ఈ పలానా గుంటూరు 1 ఎట్టుంది, గుంటూరు 2 ఎట్టుంది, అట్లా వాళ్ళు 1 week ఒకసారి ప్రశాంత్ కిషోర్ ఆ రిపోర్ట్స్ అన్ని ఎల్ఐ క్రోడీ గురించి జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కషన్ చేసేవాడు. ఇది 2019 నుంచి 24 దాకా మాకు తెలిసిన సబ్జెక్ట్. మనకు కూడా అంతే. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డితో కూడా అదే డిస్కషన్. అది సిస్టమ్. అది వాళ్ళే 2 నెలల ముందు 4 రోజుల ముందు వచ్చి జ్యోతిష్యం చెప్పరన్నమాట.
చాలా హార్డ్ వర్క్ చేస్తారండి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నేను చాలా మంది ఐపాక్ టీంలో వాళ్ళని నేను లాస్ట్ టైము మాట్లాడితే వాళ్ళంతా ఎంటెక్, ఎంసీఏలు, ఉస్మానియా సిటీలో చాలా హై క్వాలిఫైడ్ పర్సన్స్ తీసుకున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు మాకు ఈ పొలిటికల్ గా గవర్నమెంట్ మమ్మల్ని అడ్వైజర్స్ కి తీసుకుంటుందంటే గెలిచిన తర్వాత, అందుకని మేము కూడా 70,000 80,000 ప్లస్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు మాకు. 1 lakh దాకా 1 lakh 125 దాకా ఇస్తారమ్మా వాళ్ళకి, పెద్ద సీనియర్స్ కి. వాళ్ళకి లాడ్జెస్, భోజనాలు, ట్రావెలింగ్ అంతా పార్టీ భరాయించాలి. అది వాళ్ళు ఎవరు పార్టీకి వాళ్ళు లొంగుతారు, వీళ్ళు లొంగుతారు అంటే మనం మాట్లాడతారు తప్ప వాళ్ళు ఎల్ఏ చేసి అసలు మనకు చెప్పరు. అది నేను చాలా సార్లు వాళ్ళతో నన్ను పర్సనల్ గా కూడా ఆ కాన్సెన్సీ ఈ కాన్సెన్సీ ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి అడిగారు, కానీ వాళ్ళు చేసింది అసలు నాతో డిస్కషన్ చేయాలి. ఇది 19 నుంచి 24 దాకా. సో శ్రీరామ్ గారు